నీ ఇంటి వారందరి కోసం, నిన్ను ప్రత్యేకంగా నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం నీకేది ప్రేరేపణ వస్తుందో అది చేయి ప్రార్థన. దేవుడు కృప కలిగిన వాడు, ప్రార్థనకు జవాబునివ్వబోతూ ఉన్నాడు. ఈ స్థలమందు చేయబడిచిన ప్రార్థనలను దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. రూపేణీయులు ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థన చేసి దేవుని మీద నమ్మకం ఉంచారు. దేవుని హస్తం వారికి తోడుగా ఉన్నది. వారు గొప్ప జయాన్ని పొందుకున్నారు. శత్రువు ఓడిపోయాడు. అదే విధంగా నీ జీవితంలో నా దేవుడు అలాంటి అద్భుతమైన కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. ఇశ్రాయేలు ప్రజల పైన దేవుడు లక్ష్యం ఉంచాడు. కారణం వారు మొరపెట్టారు కనుక దేవుడు వారి మీద లక్ష్యం ఉంచాడు. నీకు మొరపెట్టినైతే, నువ్వు మొరపెట్టే వ్యక్తిగా ఉంటే, కన్నీరు కార్చే వ్యక్తిగా ఉంటే, మూలుగుతో ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటే, నా దేవుడు నీ మీద లక్ష్యం ఉంచుతాడు. నీ మీద లక్ష్యం ఉంచి నీకు జయాన్నిచ్చి విజయాన్ని అనుగ్రహించి దేశం యొక్క ఉన్నతమైన స్థలములు నిన్ను నడవజేస్తాడు. ఎందుకంటే దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. ఆయన మార్పు లేనటువంటి దేవుడు అయి ఉన్నాడు. ఎస్తేరు 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆమెకు జవాబు రాకపోయినా రాజు ఎదుట నిలబడ్డది. దేవుని సంగమా, దేవుని పిల్లలారా, అప్పుడు రాజు అడుగుతున్నాడు, ఈ రాజ్యములో సగము మట్టుకైనా సరే నేను నీకు ఇస్తాను, నీకేం కావాలో అడుగునంటున్నాడు. కారణం రాజు యొక్క దయను పొందుకోగలిగింది. ఉపవాసం నుండి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు రాజు, మన ప్రభువైన యేసు క్రీస్తు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినారు. ఆయన యొక్క దయను పొందుకుంటారు. అదే విధంగా ఆయన దయను నువ్వు పొందుకుని ఉన్నావు. కలవరపడకు, బాధపడకు, భయపడకు, ప్రార్థించు. ప్రార్థించే వారి విషయంలో దేవుడు కృప చూపించేవాడు ఉన్నారు. ఎవరు ప్రార్థన చేస్తారో వారి మీద దేవుడు లక్ష్యం ఉంచుతాడు. ఆయన లక్ష్యం ఉంచినట్లయితే, ఆయన ఎవరి పైన లక్ష్యం ఉంచుతాడంటే ప్రార్థన చేసే వ్యక్తుల పైన ఆయన లక్ష్యం ఉంచుతాడు. ఆయన లక్ష్యం ఉంచాడు అంటే నీకు ఒక దినాన విడుదల కలగబోతుంది. ఒక దినాన నువ్వు విడుదలను పొందుకోబోతున్నావు. నేను విడుదల పొందుకుంటావు, నీ కుటుంబం విడుదల పొందుకుంటుంది, నీ బంధువులు, నీ స్నేహితులు అందరూ విడుదలను పొందుకొని గొప్ప జయాన్ని మీరు చూడబోతున్నారు. కారణం నువ్వు ప్రార్థిస్తున్నావు గనక దేవుడు నీ మీద లక్ష్యం ఉంచబోతున్నాడు. అదే విధంగా మార్చి మాసంలో ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. అందరూ చేతుల కాస్తం అయిపోతే అలా మార్చి నుండి ఎగ్జామ్స్ ప్రారంభం కాబోతుండగా ఎవరైతే ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాస్తున్నారు వారందరూ కూడా ప్రభా ఆయన మంచి మార్కులతో పాస్ అవ్వడానికి సహాయం చేయండి. 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ మార్చి నుంచి ఎగ్జామ్స్ ప్రారంభమైనట్టు కంటిన్యూషన్ గా జరగబోతున్నాయి. అందుకే అందరూ ఒకే ఒక్క నిమిషం బిడ్డలు ఎగ్జామ్ రాయబోతున్నారు. తండ్రి అందరూ మంచి మార్కులతో పాస్ అవడానికి సహాయం చేయండి. నీకు స్తోత్రములు నాయనా. యేసునామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. మందిరము మరి కట్టాలనుకుంటున్నాం కనుక అందరి చేతులెత్తి యేసయ్యా మందిరం మేము కట్టాలనుకుంటున్నాము అయ్యా. అది శక్తి చేత, బలము చేత, మా సొంత బలము శక్తి చేత కాదు ప్రభా. దయచూపి నీ హస్తముని ఇక్కడ చాపి అయ్యా, నీ హస్తాన్ని చాపి అద్భుత రీతిగా చేతులెత్తుదాం.
యేసయ్యా అద్భుత రీతిలో మందిర నిర్మాణం జరగాలి. ప్లీజ్ మాస్టర్ యేసయ్యా కృపామయుడా, జ్యోతిర్మయుడా, నీవే నాకు ఆధారము తండ్రి, ఆశ్రయదుర్గమా, నాయన అద్భుత రీతిగా మందిర నిర్మాణం జరగడానికి సహాయం చేయి.